విశాఖ రైల్వే జోన్ కోసం వైసీపీ పోరాటం చేసిందని అంబేద్కర్ జయంతి రోజున దీక్ష కూర్చుంటే 3 రోజుల తర్వాత భగ్నం చేసి కేసు నమోదు చేశారని మాజీ మంత్రి గుడివాడ పేర్కొన్నారు. శనివారం మద్దిలపాలెంలో వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోతా ఉన్నాయి, ఎందుకు గట్టిగా అడగలేకపోతా ఉన్నాయి, ఎందుకు కేకే లైన్ విశాఖపట్నం డివిజన్ లో ఉండాలని చెప్పి డిమాండ్ చేయలేకపోతా ఉన్నాయి. మీకున్నటువంటి లొసుగులేంటి? చంద్రబాబు నాయుడు గారికి కావాలంటే మాత్రం అమరావతి మీద బిల్లు పెట్టాలంటే మాత్రం, అమరావతి రాజధాని అని చెప్పి దాని మీద గెజిట్ కావాలంటే మాత్రం, దాని మీద చట్టం చేయాలంటే మాత్రం మీరు అందరి కాళ్ళు పట్టుకుంటారు. ఎందుకంటే అది మీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్. చంద్రబాబు నాయుడు గారికి కాసులు కురిపించేటువంటి ఒక నగరం అది. కానీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో జోన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి ఉండాల్సినటువంటి లైన్లు, మేజర్ రెవెన్యూ జనరేట్ చేసేటువంటి కేకే లైన్ వాల్టేర్ డివిజన్ లో ఉండాలి, సౌత్ కోస్ట్ రైల్వేలో ఉండాలని చెప్పి మాత్రం డిమాండ్ చేయరు. మీకు అవకాశం ఉన్నా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ మీద దానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇప్పించండి. వేలాది మంది ఉద్యోగాలు పోతా ఉన్నాయి. మీరు అధికారంలోకి వచ్చినటువంటి 20 మాసాల్లో 10,000 మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు నిరుద్యోగులు అయిపోయినారు. దాదాపు 7,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని తీసేశారు. మీరు ప్రకటన చేస్తే తప్ప ఇది నిలబడదు అని చెప్పి కార్మికులు కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ వారు మాట్లాడినా సరే మీరు దాని మీద స్పందించరు. మీకు కావాల్సినటువంటి మీ 28 గ్రామాలు, మీ అమరావతిలో చేసేటువంటి కాంట్రాక్ట్ పనులు, దీని మీద ఉన్నటువంటి మీ శ్రద్ధ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన ప్రాంతాల మీద ఉండదు. మొన్న మా పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 ప్రాంతాలు, 150 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ 3 ప్రాంతాలు అంటే పోర్ట్ నగరం అయినటువంటి మచిలీపట్నం, ఇప్పటికే 2 జంట నగరాలుగా ఉన్నటువంటి విజయవాడ, గుంటూరు, అటు పోర్టు నుంచి నేషనల్ హైవే కలుపుతూ ఉన్నటువంటి ఈ 3 ప్రాంతాలని కలిపి ప్లాన్ బిగా దీని మీద కూడా ఆలోచన చేయండి అని అంటే. సోంపేట మండలం జింకి భద్ర, బెంకిలి, పలసాపురం గ్రామాల్లో ఇటీవల కురిసిన వడగళ్ల వర్షానికి పాడైన టమాటా పంటను శనివారం ఎమ్మెల్యే అశోక్ బాబు రైతులతో కలిసి పరిశీలించారు. ప్రతి ఒక్క రైతుని ఆదుకుంటామని, సమస్యను కలెక్టర్ దృష్టికి, వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి రైతులను ఆదుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. లక్కవరం లాంటి గ్రామాలకు సంబంధించి ముఖ్యంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో టమాటా రైతు చాలా వరకు నష్టపోయినటువంటి పరిస్థితి మనం అందరం కూడా ఇప్పుడు చూసాం. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ఈ ప్రాంతంలో ఇటువంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు చాలా వరకు నష్టపోతున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే టమాటాకు వచ్చినప్పటికీ ఇది పెరిషబుల్ గూడ్. చాలా ఆరుగాలం కష్టపడి ఈరోజు ఆధునిక పద్ధతులు వాడి డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో చాలా వరకు రైతులు హార్టికల్చర్ వైపు ఇది ఒక మంచి పరిణామం వాస్తవానికి. ఎందుకనంటే కేవలం అగ్రికల్చర్ మీద ఆధారపడటం వల్ల అదనపు ఆదాయం పొందలేనటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పద్ధతులు పాటించడం వల్ల రైతులు ఆర్థికంగా కొంతవరకు లాభపడే అవకాశం ఉంది. అయితే దురదృష్టం ఇటువంటి ప్రకృతి విపత్తులకు సంబంధించి ముఖ్యంగా మీరు ఇప్పుడు చూస్తున్నారు, కోతకి రెడీగా ఉన్నటువంటి పంట మొత్తం కూడా నేలమట్టం. ప్రత్యేకంగా వడగళ్ళు పడడం వల్ల కనీసం కోతకు కూడా పనికిరానటువంటి పరిస్థితి ఈరోజు టమాటా పంట అంతా కూడా తయారవుతుంది. అయితే వెంటనే అధికారులకి మేమందరం కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. సూచనలు ఇచ్చిన తర్వాత వెంటనే ఎన్యూమరేట్ చేయమని చెప్పేసి డిపార్ట్మెంట్ చెప్పడం వల్ల దాదాపు 400 మంది రైతులు, దాదాపు 320 ఎకరాల వరకు కూడా ఇప్పటి వరకు నమోదు చేశారు. ఇది కలెక్టర్ గారి దృష్టిలో, అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు గారి దృష్టిలో కూడా మేము పెట్టడం, ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి కాంపెన్సేషన్ ఏదైతే ఉందో ఆ కాంపెన్సేషన్ ఇచ్చే ప్రయత్నం, 100% రైతులందరినీ ఆదుకునే ప్రయత్నం రైతు ప్రభుత్వంగా ఈ కూటమి ప్రభుత్వం అయితే బాధ్యత తీసుకుంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే వీళ్ళు అనుసరిస్తున్నటువంటి పద్ధతులు మీరు చూసినట్లయితే ఇప్పుడున్నటువంటి వాస్తవ పరిస్థితుల్లో ఈ రోజుకున్నటువంటి ధరకి దాదాపు రైతు
250 రూపాయలు కూడా ఒక క్రేట్కి సంపాదించుకునే పరిస్థితి ఉండి కూడా ఈరోజు దురదృష్టవశాత్తు ఇదంతా కోల్పోయారు. కాబట్టి ఖచ్చితంగా తగిన విధంగా వాళ్ళ శ్రమకి ఏమాత్రం లోటు లేకుండా ఉండేలాగా ప్రభుత్వం అన్ని నిర్ణయాలు కూడా తీసుకుని వాళ్ళకి 100% మేము న్యాయం చేసే కార్యక్రమం మేము చేస్తాం. అయితే ఏదైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు కూడా చక్కగానే స్పందించారు. అయితే మా దృష్టికి కూడా ఇప్పుడు కొంతమంది రైతులు, ఎందుకంటే ఒక్కరోజే ఇవ్వటం వల్ల కొంతమంది అందుబాటులో ఉండకపోవటం వల్ల వాళ్ళకి సంబంధించినటువంటి ప్రక్రియ, నమోదు ప్రక్రియ ఏదైతే ఉందో అది జరగలేదు అని కూడా కొంతమంది రైతులు నా దృష్టికి తీసుకుని వచ్చారు. ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా, ఎందుకనంటే సహజంగా ఇమీడియట్ గా వితిన్ 24 hours, ఎందుకంటే ప్యాడీ కానీ లేకపోతే కోకోనట్ కానీ అయితే ఎన్యూమినేట్ చేయడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది. బట్ టమాటోకు కార్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా వామపక్షాలు ఈ నెల 25, 26 తేదీన పర్యటన చేస్తున్నట్లు సిపిఎం నాయకుడు బి గోవిందరావు తెలిపారు. ఈ రోజు పలాసలో జరిగిన వామపక్షాల నాయకుల సమావేశంలో గోవిందరావు మాట్లాడారు. కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని, కార్గో ప్రభావిత గ్రామాల్లో నిర్బంధాన్ని ఎత్తివేయాలని, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు సంబంధించిన సర్వేలు ఆపాలని కోరుతూ ఈ నెల 25, 26 తేదీల్లో కార్గో ఎయిర్పోర్ట్ గ్రామాల్లోన వామపక్షాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలోన పర్యటన కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ రోజు రామ్మోహన్ రెడ్డి గారు కూడా ప్రశ్న అడగదలుచుకున్నాం. అయ్యా రామ్మోహన్ రెడ్డి గారు, కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని ఈ శ్రీకాకుళం జిల్లాని ఎందుకు మీరు నిర్దోషం చేయాలనుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా మేము కోరుతున్నాం. ఎందుకంటే కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని ఈ పచ్చని ఉద్దానంలో సుమారు కొండలతో కలిపి 5,000 ఎకరాల మీద గుంజుకోవడానికి ప్రయత్నిస్తారు. అంతేకాదు ఇక్కడ పోర్టు ప్రభావిత గ్రామాల్లో టెక్కల వరకు, ఇక్కడ పన్నువాడ వరకు 32,000 ఎకరాల భూములు గుంజుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అక్కడ అణువిద్యుత్ పేరుతోని మొత్తం అక్కడ సుమారు 5,000 ఎకరాల భూమిని గుంజుకుంటారు. ఇక్కడ సరుకుంచి పూర్తి మండలంలో పన్నెండుతో కలిపి సుమారు 25,000 ఎకరాల భూమిని మీరు గుంజుకోవాలనుకుంటారు. ఎందుకు భూ దోపిడీకి మీరు కోరుకుంటారు? ఈ శ్రీకాకుళం జిల్లాని ఎందుకు విధ్వంసం చేయాలని కోరుకుంటారు? ప్రజలకు మీరు సమాధానం చెప్పవలసింది మీరు చెప్పాలని చెప్పి ప్రజలు కోరుతున్నారని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈరోజు ఈ ఉత్తర ప్రాంతంలో, ఈ పచ్చని ఉత్తర ప్రాంతంలో ఒకవైపు పచ్చని మరణులు అయితే రెండో వైపు బ్రహ్మాండమైన కొండలతో ఈ రోజు కొండ ప్రాంతాన్ని కూడా ఉంది. ఈ రోజు ఈ ఉత్తరంలో సుమారు 5.5 లక్షల మొక్కలు, చెట్లు మీరు నరిగితే ఈ పర్యావరణ ప్రమాదం కాదా, మీకు తెలియదా అని చెప్పి సందర్భంగా మీకు అడుగుతున్నాం. ఈవేళ ఆ 5.5 లక్షల జీడి చెట్లు కొడితే దాని ఆధారితంగా 40,000 మంది కార్మికులు ప్రత్యక్షంగా పరోక్షంగా జీడి పరిశ్రమ మీద ఆధారపడగలరు. వీళ్ళంతా కోల్పోతారు. ఈ భూములు మీరు గుంజుకుంటే మొత్తం మీ కుటుంబాలన్నీ కూడా అంతర్ధానం అయిపోతాయి. ఈవేళ ఇదే మీరు చేస్తున్న అభివృద్ధి అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. మొన్నగా పెద్ద మంత్రాన్ని, అయ్యా మా గ్రామాల్లో మీరు వచ్చి మీరు భూములు ఇచ్చేస్తారా, ఎయిర్పోర్ట్ భూములు ఇచ్చేస్తారని అడుగుతారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా గాజువాక నియోజకవర్గ పరిధిలోని అన్ని వార్డుల్లోని పార్టీ జెండాను ఆవిష్కరించారు. 86వ వార్డు షకీలా కూడలిలో పార్టీ సీనియర్ నేత దామ సుబ్బారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ పథకాన్ని జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరశురామరాజు ఆవిష్కరించారు. ఎగరాలనే ముఖ్య ఉద్దేశంతో పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు ఈరోజు గాజువాక ఇన్ఛార్జి కన్నరెడ్డి నరసింహ గారి ఆధ్వర్యంలో మా ముఖ్య అతిథి విశాఖ జిల్లా అధ్యక్షులు సోదరులు పరశురామ గారి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఈ జెండా కార్యక్రమానికి ఇచ్చేసి ఉన్నారు. ఈరోజు జెండా ఓపెన్ చేయడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతంలో బీజేపీ పార్టీని అత్యధికంగా డెవలప్ చేయాలని చెప్పేసి పార్టీ మెంబర్షిప్ కానివ్వండి, ఎస్ఆర్ కార్యక్రమం కానివ్వండి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి, చేయాల్సిన పనులు ఇవన్నీ కూడా మన కార్యకర్తల ఆధ్వర్యంలో పార్టీని దాదాపుగా, అంటే ఈ ప్రాంతంలో బీజేపీ పరిస్థితి మనందరికీ తెలుసు. ఇంతకుముందు భవిష్యత్తులో ఎలా ఉంటుందని చెప్పి మనం నిరూపించాలి. ఈ ప్రాంతంలో బీజేపీ పార్టీని అగ్రమంగా నిలబెట్టి మన దాయాదుల పార్టీ కంటే కూడా మనం మిన్నగా ఉన్నామని చెప్పేసి ఈ ప్రాంతంలో గట్టిగా మన మెంబర్షిప్ తయారు చేసి మన ప్రతిపక్ష పార్టీలకు కానీ దాయాదుల పార్టీకి కానీ ఏమాత్రం తగ్గకుండా ఈ ప్రాంతంలో ఖచ్చితంగా బీజేపీ పార్టీని అభివృద్ధి చేయాలని ముఖ్య ఉద్దేశంతో
ఈ పార్టీ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ కన్నడ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ 1980లో ఆవిర్భవించింది. అంతకుముందు 1950 నుంచి జనసంఘ పార్టీగా స్థాపించబడింది. సుమారు 46 సంవత్సరాల్లో 2 సీట్లతో స్టార్ట్ చేసి ఈరోజు 3 సార్లు కేంద్రంలో అధికారంలో వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాగే ప్రపంచంలోనే రాజకీయ పార్టీల్లో పెద్దదైన పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాగే భారతీయ జనతా పార్టీ దేశభక్తి, అలాగే సేవా, సంక్షేమం, దీని మీద ఈ పిల్లర్స్ మీదే భారతీయ జనతా పార్టీ నిర్మించబడి ఉంది. దీని ద్వారా భారతీయ జనతా పార్టీ రాజకీయమే కాదు, దేశ సంరక్షణ, సమృద్ధి, అలాగే సంక్షేమం అనేది వాటి మీద కూడా దృష్టి పెట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచ దేశాల్లోనే 11వ స్థానం నుంచి 4వ స్థానం తీసుకొచ్చారు. రానున్న రోజుల్లో వికసిత భారత లక్ష్యంగా 2047 100 సంవత్సరాల చరిత్రలో భారతదేశం అనేది ప్రపంచ దేశ విశ్వగురుగా ఎదిగేదానికి కృషి జరుగుతుంది. అది 100% జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కష్టపడి పనిచేయాలి. అలాగే కేంద్రంలో వచ్చే పథకాలన్నీ కూడా కేనా గారు చెప్పినట్టు QR కోడ్ ద్వారా ఇక్కడ తెలియజేసి ప్రజలందరికీ అందే విధంగా చూసే బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రతి నాయకులు తీసుకుంటామని చెప్పి అందరికీ అందుబాటులో ఉంటూ అన్ని సంక్షేమ పథకాల నుంచి వాళ్ళ చిత్తశైలి వ్యక్తికి కూడా ఫలాలు అందే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తాం. సామాజిక విప్లవానికి పునాది వేసిన మహాత్మా జ్యోతిబాపులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే ఎంజీఆర్. పాతపట్నంలో ఘనంగా జ్యోతిబాపులే 200వ జయంతి వేడుకల సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంజీఆర్. జ్యోతిబాయి పూలే జయంతి సందర్భంగా అంటే ఆయన మహారాష్ట్రలో 1827 ఏప్రిల్ 11న ఆయన జన్మించారు. ఆయన జన్మించిన తర్వాత కొద్ది కాలం అయిన తర్వాత ఈ భారతదేశంలో అప్పుడు మనకి పాకిస్తాన్ అన్ని మనకు కలిసే ఉన్నాయి. ఈ భారతదేశంలో అనగాని వర్గాల, బడుగు బలహీన వర్గాల తాలూకా సమస్యలని, మూఢనమ్మకాలని, మెయిన్ ఇంపార్టెంట్ ఏదంటే బాలికల పెళ్ళిళ్ళ విషయం కానీ, వితంతువుల తాలూకు సమస్యల విషయంలో కానీ, మెయిన్ సమానంగా ఈ భారతదేశంలో సమానంగా మహిళలు ఎంతమంది ఉండేవాళ్ళు, పురుషులు కూడా అంతమంది ఉండేవాళ్ళు. విద్య అనేది ఒక పురుషులకేని ఏదైనా అని చెప్పేసి ఆలోచన ఉంటే ఆయన మహిళలకు కూడా చదువుకోవాలి, మహిళలు కూడా బయటికి రావాలని కొన్ని సంస్కారాలను తెచ్చిన మహానుభావుడు మన జ్యోతిబాయి పూలే గారు. ఆయన జయంతి సందర్భంగా మీ అందరు ఇక్కడ విచ్చేసి మీ అందరికీ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ మహాత్ముడు మెయిన్ ఇంపార్టెంట్ ఎక్కడైతే బాల్య వివాహాలు కానీ, మూఢనమ్మకాల విషయంలో కానీ, అదే కాకుండా కుల మతాల విచక్షణ విషయంలో కానీ ఆయన గురువు ఎవరైనంటే డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాలను తీసుకొని సమాజం కోసం పాటుపడిన వ్యక్తి, మొట్టమొదటిగా బీజం వేసిన వ్యక్తి, హక్కుల కోసం, మహిళల విద్య కోసం, మహిళల కోసం పాటుపడిన వ్యక్తి మన జ్యోతిబాయి పూలే గారు. మహిళలకు విద్య కల్పించాలని చెప్పేసి, మహిళలకు సమాన హక్కు కల్పించాలని చెప్పి తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారికి స్కూల్కి పంపించడం అనేది జరిగింది. స్కూల్కి పంపించడమే కాకుండా మహిళలందరికీ విద్య నేర్పాలని చెప్పేసి 1848లో ఆయన స్కూల్ పెట్టడం అనేది జరిగింది. ఆ స్కూల్ పెట్టిన తర్వాత చాలా మంది ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నారు. చాలా మంది ఉపాధ్యాయులు మహిళలకు ప్రత్యేకంగా స్కూల్ పెట్టడం ఏంటి, వాళ్ళకి విద్య నేర్పడం ఏంటి అని చెప్పి అప్పుడు కట్టుబాట్లు వేరు, అప్పుడు సమాజం వేరు, మహిళలు బయటికి వెళ్ళకూడదు, మహిళలు గడప దాటకూడదు, మహిళని చెప్పేవారు. కానీ ఆయన స్కూల్ పెడితే ఎవరు టీచర్స్ వెళ్ళకపోతే తన భార్యను ఉపాధ్యాయురాలుగా చేసి, భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారే. ఆమె ఉపాధ్యాయులుగా చేసి ఆమె ద్వారా మహిళలందరికీ విద్య నేర్పడం అనేది జరిగింది. మొట్టమొదటి బీజం పడింది ఆ రోజే పడింది. బాల్య వివాహాలు, మహిళలందరూ కూడా చాలా మంది వితంతువులుగా ఉండిపోతే వాళ్ళ భవిష్యత్తు మీద అప్పుడున్న అరాచకాలు వేరు, అప్పుడున్న జరిగింది వేరు, వాటి మీద రిప్లై చేసి ఒక గ్రంథం రాసి ప్రజల్లో చైతన్యం కలిపి ఈ రోజేమో ఆయన వితంతు వివాహాలను మళ్ళీ వివాహాలుగా చేసుకున్న ఏర్పాట్లు మళ్ళీ వైఎస్ జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదనకు మిశ్రమ స్పందన వస్తుంది. వైసీపీ దీన్ని అద్భుతమైన ప్లాన్ అంటూ ప్రమోట్ చేసుకుంటుంటే కూటమి పార్టీలతో పాటు వైఎస్ షర్మిల విమర్శలకు దిగుతున్నారు. ఇదే క్రమంలో షర్మిల మావిగన్ పై దాడిని మరింత తీవ్రతరం చేశారు. అమరావతికి జగన్ పేరుతో మావిగన్ సరే
పులివెందులకు అవినాష్ పేరుతో అవి గొడ్డలి అని పెట్టాల్సింది అంటూ షర్మిల సటైర్లు వేశారు. గొడ్డళ్ళు ఇవే మాట్లాడతారు కాబట్టి దీనికి మావి గన్నుకు మీ పేరు పెట్టండి, పులివెందలకి అవినాష్ పేరు మీద అవి గొడ్డలి పెట్టండి. మీ పేరులోనే ఉన్నాయి. గన్ను, అవినాష్లో నాశనం, ఇంకా వేరే ఏం చెప్పాలి మీకు? అసలు మావి గన్ ఇంత అద్భుతమైన ఐడియా అయితే మరి మీరు అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నారు కదా, మరి గాడిదలు కాసారా? ఎందుకు అమలు పరచలేదండి మావి గన్ను? మావి గన్ను నిజంగానే అంత అద్భుతమైన ఐడియా అయితే మీరు మూడు రాజధానిలు అని ఎందుకన్నారు? మావి గన్ను ఎందుకు అమలు పరచలేదు? ఆ 5 సంవత్సరాలు గుడ్డిగుర్రాలకు పళ్ళు తోమారా లేక నిద్రపోయారా? ఏం చేశారు? పైగా మావి గన్ను మీద మా వైఖరి ఏంటో చెప్పాలట. ఎవరైనా ఒక జోకు వింటే నవ్వుతారు, అదే దాని మీద వారికి ఉన్న వైఖరి అని అర్థం. ఆ నవ్వే. మళ్ళీ దాని మీద ఇంకొక వైఖరి అనవసరం. అమరావతి మీద కాంగ్రెస్ పార్టీ వైఖరి చాలా స్పష్టం చేశాం ఇదివరకే. పార్లమెంటులో కూడా మా మణికం ఠాగూర్ గారు కాంగ్రెస్ పార్టీ వైఖరి మళ్ళీ స్పష్టం చేశారు. మేము అమరావతికి మద్దతు ఇస్తూనే అమరావతికి అప్పులు ఇవ్వకండి, అమరావతి కట్టడము కేంద్రం బాధ్యత, అమరావతి కట్టడానికి ఎన్ని అయితే డబ్బులు అవుతాయో పూర్తిగా నిధులు ఇవ్వండి తప్పితే మాకు అప్పులు ఇవ్వద్దండి అని చెప్తూ స్టేట్ రీఆర్గనైజేషన్లో పెట్టిన అన్ని వాగ్దానాలను హామీలను కూడా గుర్తు చేస్తూ అవన్నీ కూడా నెరవేర్చాలి అని పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడడం జరిగింది. అది మా వైఖరి. ఇంకా మీకు స్పష్టంగా అర్థం కాకపోతే ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అమరావతికి మద్దతు ఇవ్వడమే కాదు, అమరావతికి కావాల్సిన ఏ సహకారమైనా. మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే కొనితెల రామకృష్ణ మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా అనకాపల్లి భీముని గుమ్మం రైల్వే స్టేషన్ వద్ద మాజీ మంత్రి అనకాపల్లి శాసనసభ్యులు కొనితెల రామకృష్ణ జ్యోతిరావు పులే విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏపీయూఎఫ్ఐడిసి చైర్మన్ పీల గోవింద సత్యనారాయణ, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు పాల్గొన్నారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవరపు గణేష్ ఆధ్వర్యంలో పూలే విగ్రహ ఆవిష్కరణలో భాగంగా పూలే విగ్రహానికి పూలమాల వేసి రామకృష్ణ నివాళులర్పించారు. అనంతరం కేక్ను కట్ చేసి పిల్లలకి అందించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశంలో మహిళా విద్య, కుల నిర్మూలన, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త. మహారాష్ట్రకు చెందిన ఈయన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి పూణేలో బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించారన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ చక్రవర్తి, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కస్తూర్బా గాంధీ గారి జన్మదినం కూడా ఈరోజే. అంటే వారిని ఆచరించేటువంటి కుటుంబంలో వీరంతా కూడా ఉన్నారు. అటువంటి మహనీయుల్ని, ఆయన ఆశయాలను సాధనకి వచ్చినటువంటి ప్రముఖులంతా కూడా వీరు. వారి విగ్రహాన్ని ఈ స్కూల్లో స్థాపించే కార్యక్రమం చేయడం అన్నది ఇక్కడ నిర్వాహకులందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఎందుకంటే స్కూల్లో పెట్టడం అన్నది సముచితమైనటువంటి ప్రాంతం. ఇక్కడ భావి తరాలకి ఈ నాయకుల గురించి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే మీకు ఒక సందర్భంలో ఐన్స్టీన్ చెప్పాట, మహాత్మా గాంధీ ఆయన ఎవరంటే భావి తరాలు ఆయన ఎవరని అడిగే రోజు వస్తుంది అని. అటువంటి పరిస్థితి రాకుండా జ్యోతిరావు పూలే కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, జగజ్జీవన్ రామ్ గారి ఇటువంటి మహనీయులంతా ఈ దేశానికి చేసినటువంటి సేవలు చిరస్మరణీయంగా మనకు గుర్తుండిపోయే విధంగా విద్యాలయంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకి, స్కూల్ యాజమాన్య వారికి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక అభినందన. రహే అమర్ రహే, జ్యోతిరావు పూలే అమర్ రహే, అమర్ రహే.
ఈరోజు మన స్వతంత్రం కంటే ముందు ఈ దేశానికి దశ దిశ నిర్దేశించి బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా ఆనాడు సాంఘిక సంస్కరణల పోరాటం చేయడమే కాకుండా బలహీన దళిత వర్గాలకి ముఖ్యంగా ఆడపిల్లలకి చదువు ఉండాలి, సాంఘిక దురాచారంగా చదువుకోవడం ఒక నేరంగా పాపంగా పరిగణించేటువంటి రోజుల్లో మొట్టమొదటి స్కూల్ స్థాపించి ఆడపిల్లలకు ప్రత్యేకమైనటువంటి స్కూల్ స్థాపించి సావిత్రి పూలే మొట్టమొదటి దేశంలో ఒక మహిళా ఉపాధ్యాయులు